మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అందరూ క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. ప్రభు మార్గంలో మనం ఉన్నాం. ప్రభు మనల్ని గైడ్ చేస్తూ దినదినం పోషిస్తూ బ్రతికిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి అనారోగ్యమైనను, ఎలాంటి నిందలైనను, ఎలాంటి బాధలైనను వాటన్నింటి నుంచి ప్రభు వారు విడిపించి మనల్ని నిలబెట్టడానికి సమర్థుడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన ఈ శరీరంతో అపవిత్రమైన కార్యములు చేసి అనేక మందిని బాధ పెట్టాం. అయితే భక్తుడైన పౌలు అంటాడు, ఈ శరీరంలోనే అవయముల నీతి సాధనములుగా మలచబడి అవి వాడబడాలి ప్రభు కోసం అంటాడు. అందుకని ఈ శరీరాన్ని నలగొట్టడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. తన శరీరాన్ని నలగొట్టుకోవడానికి భక్తుడైన పౌలు ఉపవాసాలు ఉండేవాడు, ప్రార్థనలు చేసేవాడు, ఎక్కువ దేవుని పరిచర్యలో ఫుల్ టైం ఉండేవాడు. ఆయన దేవుని గురించి ఎక్కువ ఆలోచించేవాడు. మన శరీరాన్ని కంట్రోల్ పెట్టుకోవాలి. మన జ్ఞానేంద్రియాల్లో ముఖ్యమైనటువంటి అవయవాల్లో చెవులు, కళ్ళు, నోరు లేక నాలుక, ఇవి చాలా ప్రాధాన్యత వహిస్తాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యాంశము, నీ చెవులు, కళ్ళు మరియు నాలుకను అదుపులో పెట్టుకొనుట నేర్చుకొనుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 13వ వచనం చదువుకుందాం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చవవలసిన వారు ఎందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల జీవించదురు. శరీర క్రియలను ఆత్మచేత చంపాలి, లేకపోతే శరీరానుసారంగా ప్రవర్తిస్తే మనం చావవలసిన వారమైనాం. ఇదే వచనములు ఉంటుంది. ఆత్మానుసారులు ఆత్మవిషయం మీద మనసు ఉంచుతారు. ఆత్మానుసారమైన మనసు ఎలాంటిది అంటారు? జీవమును సమాధానమునై ఉన్నది అంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనములు అంటాడు, ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది అని అంటున్నాడు. శరీర స్వభావం గల వారు దేవుణ్ణి సంతోషపరచరు అంటున్నాడు. శరీర స్వభావం వదిలేసి ఆత్మానుసారంగా జీవిస్తే శరీర క్రియలు ఖచ్చితంగా చంపివేయగలం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే భక్తుడైనటువంటి పౌలును మనం గమనించినట్లయితే చూడండి ఒకసారి 1 కొరింథీ 9వ అధ్యాయము 27వ వచనం గమనించినట్లయితే, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టున్నైపోదునేమో అని తన శరీరమును నలగొట్టి దానిని లోబర్చుకొనుచున్నాను అని అంటున్నాడు. చూడండి, పౌలు ఏమంటున్నాడు? తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు అంటండి. అంతేకాదు, దాన్ని లోబర్చుకుంటున్నాడు అంటే పాపానికి దాస్యత్వంలోకి వెళ్లకుండా దాన్ని నలగొట్టుకుంటున్నాడు అని అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మరి ముఖ్యంగా మన యొక్క చెవులు వ్యర్థమైనవి వినకూడదు. వాక్యాన్నే వినాలి, మంచి విషయాలనే వినాలి. ఎవరైనా సాడీలు చెబుతుంటే చెవిని ఇట్లా వేసి ఎక్కువగా ఆలకిస్తూ ఉంటాం. ఎవరి మీద నిందలు మోపుతూ ఉంటే అవి చాలా జాగ్రత్తగా వింటూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి గురించి అన్నా వ్యర్థంగా చెడ్డగా చెప్తే వాటి గురించి చాలా జాగ్రత్తగా ఆలకిస్తూ ఉంటాం. ఇది మంచిది కాదండి. ఎందుకంటే మరి అలాంటి స్వభావం కలిగిన వాళ్ళు, వ్యర్థమైన మాటలు ఎక్కువ ఇంటా ఉన్నవాళ్ళు పాపం చేసేస్తారు ఈజీగా. అంతేకాదండి, దేవుడి స్వరము వారికి వినపడదు. దేవుడి స్వరాన్ని వినలేరు. దేవుడు వారితో ఏం మాట్లాడుతున్నాడు వారు గ్రహించలేరు. కాబట్టి చెవుల్ని కంట్రోల్ పెట్టుకోవాలి. వినివారు మాత్రమై ఉండకుండా విన్ని దాన్ని బట్టి ప్రవర్తించాలి అని అంటాడు. మాట్లాడుకు నిదానించి వినుటకు వేగిరపడాలంటే దేని గురించి? దేవుని వాక్యాన్ని వినటానికి వేగిరపడాలి. కాబట్టి మన చెవుల్ని కంట్రోల్ పెట్టుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అంతేకాదు, రెండవదిగా ప్రియమైన దేవుని కళ్ళు, ఇవి చాలా సెన్సిటివ్. ప్రపంచాన్ని మొత్తాన్ని చూస్తాయి. నిజంగా గుడ్డివారు ఈ లోకంలో ఏది చూడలేరు, అంధత్వం కలిగిన వాళ్ళు. కానీ కళ్ళు ఉన్నాయి కాబట్టి ప్రతి వ్యర్థమైన ప్రతి చెడుంతా చూస్తూ ఉంటాం. పాపాన్ని మూట కట్టుకుని తెచ్చుకుంటాం. లోక ఆశలు ఆశిస్తామని. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని కంటిని పవిత్రంగా ఉంచుకోవాలి. భక్తుడైన దావీదు కీర్తన గ్రంథంలో 137వ వచనం అంటాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను తిప్పివేయమని అంటున్నాడు. వ్యర్థమైన వాటిని చూడకుండా కన్నులను తిప్పివేయమన్నాడు. భక్తుడైన యోబును కూడా అంటాడు, ఒక నిబంధన చేసుకున్నాడు భక్తుడైన యోబు, కన్యకను నా చెడ్డ చూపులతో నేను ఎలాగూ చూసుదును అని అంటాడు కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది భక్తులు వారి కంటిని కంట్రోల్ పెట్టుకున్నారు. ప్రభువారు కూడా చెప్తారు కదా, ఈ కన్ను దేహమునకు దీపం అంటాడు. కన్ను చెడినదైతే దేహం అంతా కూడా చీకటిమయమవుతుంది అంటాడు. కాబట్టి ఈ కంటిని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. వ్యర్థమైన వాటిని చూడకుండా మంచి వాటిని చూసి ఉండేటట్లు ఆ కళ్ళను మన స్వాధీనం ఉంచేటట్టు మనం ప్రయత్నము చేయాలి. అంతేకాదు, మూడవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నాలుకను దేవుడు అంటున్నాడు ఇర్మియాతో, ఏవి గణములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువని దేవుడు ఇర్మియాతో చెప్పాడు. ఇర్మియా 15-19 వచనాలు మనం గమనించినట్లయితే నీవు నా నోటి వలె ఉందువని దేవుడు తెలియజేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయం నిండిన దాన్ని బట్టి మనుషుడు మాట్లాడతారు అన్నాడు. కాబట్టి మన హృదయం అంతా కూడా దేవుని వాక్యంతో నిండి ఉండాలి. నాలుకను అజాగ్రత్తగా వాడకూడదు. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే 1వ అధ్యాయం 26వ వచనంలో చూస్తాం. యాకోబు, ఎవడైనాను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడిని అనుకునేలా వాని భక్తి
వ్యర్థమే. నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. ఏమండి, ఒక్కొక్కసారి మనుషుడు నోటి మాట వల్ల మేలు అనిపిస్తాడు. వ్యర్థంగా మాట్లాడేసి ఇతరులను బాధ పెట్టేటట్టు మనం మాట్లాడితే దానివల్ల మనకు నష్టం కలుగుతుంది. మనకు మేలు చేసే వాళ్ళందరూ దూరం అయిపోతారు. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నోటి మాటలు జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఏం మాట్లాడుతున్నామో మరి జాగ్రత్తగా చూసుకోవాలి. నాలుకను కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. అందుకని యాకోబు రాసిన పత్రిక 3:2 అంటాడు, అనేక విషయంలో మనం అందరం తప్పిపోచున్నాము. ఎవడైనాను మాట యందు తప్పని ఎడల అటివాడు లోపం లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన్న శక్తి గలవాడగున అంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నాలుకను లేకపోతే నోటిని కంట్రోల్ చేసుకోవటం వల్ల మన సర్వ శరీరాన్ని కూడా స్వాధీనంలో ఉంచుకోగలుగుతాం అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మన నోటి మాట, మన నాలుక జాగ్రత్తగా ఉండాలి. నాలుకతో ఏం మాట మాట్లాడుతున్నావు. అందుకనే ఒకే జలం నుండి నీటి బొగ్గలో నుండి చేదు నీరు ఊరదు, లేకపోతే తీపి నీరు ఊరదు. చేదు నీరన్నా ఊరాలి, లేకపోతే తీపి నీరన్నా ఓటలో నుంచి రావాలి. కాబట్టి ఈ నోటి నుంచే మనుషుల్ని శపిస్తాము, ఈ నోటి నుండే దేవుణ్ణి స్తుతిస్తాం. అది మంచిది కాదు. ఈ నోటితో దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతిస్తున్నప్పుడు మనుషులను శపించొద్దు, మనుషుల మీద నిందలు మోపొద్దు, మనుషుల మీద అనవసరంగా మాట్లాడొద్దు. అప్పుడే దేవుడు నిన్ను బలపరిచి ఆశీర్వదించి నీకు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మన చెవులను, కళ్ళను, అదేవిధంగా మన యొక్క నాలుకను కంట్రోల్లో పెట్టుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. సర్వ శరీరాన్ని కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. ఆత్మానుసారంగా జీవిస్తే శరీరకి చంపేయగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు వందనాలు ప్రభువా. అవునయ్యా, మాకు ఎక్కువగా కీడు చేస్తున్నవి మా శరీరంలో, అవి మాకు మంచే. మీరు ఇచ్చినటువంటి ఇక చెవి ద్వారా మంచి వినగలుగుతున్నాం, అనేక మంచి విషయాలు తెలుసుకోగలుగుతున్నాం. మీరు ఇచ్చిన కళ్ళ ద్వారా మంచి విషయాలు చూడగలుగుతున్నాం ప్రభు అయా. అంతేకాదు, మీరు ఇచ్చినటువంటి నాలుక ద్వారా మేము మంచి పాటలు పాడగలుగుతున్నాం, చక్కగా మంచి విషయాలను చెప్పగలుగుతున్నాం ఇతరులకి. మరి అలాంటి వాటినే వ్యర్థంగా నిరుపయోగంగా ఉపయోగిస్తే అవి మా జీవితాలు పాడు చేస్తాయి, మా శరీరాలను పాడు చేస్తాయి, మా ఆత్మీయ జీవితాలను పాడు చేస్తాయి, మాకు బ్రతుకు లేకుండా చేస్తాయి. కాబట్టి వాటిని స్వాధీనం ఉంచుకుని అయా పవిత్రమైన మాటలు మాట్లాడుతూ, పవిత్రమైన చూపులు చూస్తూ, పవిత్రమైన మాటలు వినటానికి కూడా మమ్మల్ని సరిచేసి నిలబెట్టి బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసకు చేరువానుకుని సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. మరీ కొద్ది కాలాన్ని అందరం కలుసుకుందాం. దయచేసి ఈ వీడియోలను మీరు వింటున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా, యూట్యూబ్లో దయచేసి అందరికి షేర్ చేయండి. దయచేసి అంతేకాదు సబ్స్క్రైబ్ చేయమని కూడా మీ స్నేహితులను కోరండి. మీరు మీ స్నేహితులు ఎంతోమంది ఉంటారు, కనీసం ఒక్కొక్క వ్యక్తికి మరి 10 మంది, 15 మంది, 20 మంది అయినా ఉండొచ్చు తెలిసిన వారు. సో వారికి సబ్స్క్రైబ్ చేయించండి. మన సంఘంలో ఉన్నటువంటి 100 మంది సభ్యులు, మరి ఒక్కొక్కరికి 10 మందికి ఇచ్చినా కానీ ఎంతమంది 1000 మంది దాకా అవుతారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఇది నిత్య జీవానికి సంబంధించిన వాక్యం మనం ప్రసారం చేయబడుతుంది. కాబట్టి ఇదేదో జోక్స్ వేసుకుంటాం, ఏదో టైంపాస్ చేసుకోవడమే కాదు. టైంపాస్ చేసుకుని జోక్ చేసుకున్నట్టు వేల లక్షల వ్యూస్ వస్తూ ఉంటాయి. కానీ దేవుని వాక్యం, నిత్య జీవాన్ని తీసుకెళ్లే వాక్యం అనేది మనం దాని మీద శ్రద్ధ తీసుకుపోతే లోకమంతా వ్యర్థమైందే ఉంది. దేవుని వాక్యం విస్తరించబడాలి. అది మీరు ప్రయత్నం చేయండి, మీరు కూడా కోఆపరేషన్ చేయాలి. ఆ రీతిగా చేస్తారని నేను నమ్ముతున్నాను. మీ అందరం దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.